ఏళ్ల తర్వాత అరుదైన పరిణామం. ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్లే. మరి వారి గురించి తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో ప్రతి నెల కొన్ని గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. ఇవి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం వల్ల కొందరికి శుభ ఫలితాలొస్తే మరికొందరికి ప్రతికూల ఫలితాలొస్తాయి. 30 సంవత్సరాల తర్వాత అరుదైన పరిణామం చోటు చేసుకోబోతుంది. కుంభరాశిలో శుక్రుడు శని కలయిక జరగబోతోంది. వచ్చే ఏడాది జనవరి 22న ఈ 2 గ్రహాల సంయోగం జరుగుతుంది. దీనివల్ల 4 రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ధనలాభం బాగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి ఫలితాలొస్తాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు రావడంతో భారీ లాభాలను చవిచూస్తారు. విద్యార్థులకు వారి శ్రమను బట్టి ఫలితం ఉంటుంది. వృషభరాశి. వృషభరాశి వారికి కూడా వీరు చేసే పనుల్లో చాలా పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా భారీ స్థాయిలో లాభాలున్నాయి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందాన్ని చవిచూస్తారు. మిథున రాశి. ఈ రాశివారు కూడా అనేక ప్రయోజనాలను దక్కించుకుంటారు. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళ్లొచ్చు. శుక్రుడు శని కలయిక సమయంలో పూర్వీకులకు తర్పణం చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. సింహరాశి. ఈ రాశి నుంచి శుక్రుడు శని కలయిక 7వ స్థానంలో జరుగుతుంది. ఈ సమయంలో సింహరాశి వారికి మంచి ఫలితాలొస్తాయి. జీవిత భాగస్వామికి తగిన గౌరవం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. 30 ఏళ్ల తర్వాత కలిగే అరుదైన పరిణామం వలన అదృష్టం పొందే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.